రాగానే చేసిన తొలి సంతకం 5 సంతకాలు చేశాడు. తొలి సంతకాలంటూ దానికి నానా హంగామా ఆర్భాటం కూడా చేశాడు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు కానీ ఎందుకంటే जेठानी देख रही देवरानी के हाथों को సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు కానీ ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్. ఆయన ఇచ్చిన చరిత్ర కాదు, మేమిచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ 6,100 పోస్టుల నోటిఫికేషన్ ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి ఈ 6,100 పోస్టులు ఏదైతే మేమిచ్చినామో, మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు ఉన్నాయో వాటిని మళ్లీ తిరిగి తీసుకొస్తూ మొత్తంగా కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చిన ఈ నోటిఫికేషన్ లో చివరకు లీకులు చూస్తా ఉన్నాము, అక్రమాలు చూస్తా ఉన్నాము, స్కాములు చూస్తా ఉన్నాము, అవకతవకలు చూస్తా ఉన్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ 16,000 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తా ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటుంటాడు. రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రికార్డ్ అంటే ఏమిటో నేను ఒకసారి చెప్తా, తెలుసుకో చంద్రబాబు అని చెప్పి నేను చంద్రబాబు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో